అభయ్ టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులందరికీ అభయ్ టీవీ ఛానల్ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అభయ్ టీవీ ఛానల్ కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో క్రిస్మస్ సందర్భంగా జరిగిన ప్రార్థనలో పాల్గొని అక్కడ ప్రార్థన చేసిన అనంతరం క్రిస్మస్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ తెనాలి కార్యాలయంలో వాజ్పేయి గారి 99వ జయంతి సందర్భంగా పుష్పాంజలి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చూపించదగ్గ వ్యక్తి శ్రీ వాజ్పేయి గారని, విలువలతో కూడిన రాజకీయాలు నడిపారని, భారతదేశానికి అణుపరీక్షలు చేసిన ఘనత, స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం నలుమూలల హైవేలు నిర్మించడం, నదులు అనుసంధానం చేయటం, ఇలాంటివి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిన వ్యక్తి వాజ్పేయి గారని ఈ కార్యక్రమంలో వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, జిల్లా కార్యదర్శి కన్నికంటి ప్రశాంతి, దాన కళావతి గారు, ఎం కనకదుర్గ, మరియు అరప సంపత్ రాయుడు తదితరులు నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ క్రిస్మస్ సందర్భంగా 3,000 మంది క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక పంపిణీ చేశారు. పోతిన మహేష్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం పోరాటం చేశారని, దళిత ద్రోహి వైఎస్ జగన్ అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవాడలో కొత్తపేట కొమ్మల విలాస్ సెంటర్ వద్ద జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పంపిణీ చేశారు. ఇందులో 9 రకాల సరుకులను ఇచ్చారు. బియ్యం, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పంచదార, పామాయిల్, కందిపప్పు, పసుపు, కారం వంటివి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి తగిన గుర్తింపు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను గుంటూరులో నిన్న అనగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో నగరపాలెం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి హిందూ కాలేజ్ జంక్షన్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీ మరియు మానవహారంలో పాల్గొన్న గుంటూరు నగర మేయర్ కావాటి శివనాగ మనోహర్ నాయుడు మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమారి, నగర కమిషనర్ కీర్తి చేకూరి, డిప్యూటీ మేయర్లు వనమాల బాల వజ్రబాబు, షేక్ నజీలా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డిఎస్డిఓ వెంకటేశ్వరరావు, కోచ్లు, క్రీడాకారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఇది డిసెంబర్ 26 నుంచి ఈ క్రీడ ప్రారంభమవుతున్నట్లు అందరికీ తెలిసిందే. తెనాలిపట్నం అమరావతి ఫ్లాట్స్లో యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన 31వ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆలపాటి రాజప్రసాద్ అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహించారు. నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విజయవాడలో సినీ హీరో విక్టరీ వెంకటేష్ హల్చల్, సినిమా హీరో వెంకటేష్ విజయవాడలోని ఒక టిఫిన్ హోటల్కి వెళ్ళారు. అక్కడ టిఫిన్ చేసే వారితో మాట్లాడారు. అయితే అక్కడ వారు మొదట ఎవరో వేషం వేసుకున్న వెంకటేష్గా భావించారు. కానీ చివరకు అక్కడికి వచ్చింది నిజమైన సినీ హీరో అని వెంకటేష్ అని భావించి ఆశ్చర్యచకితులయ్యారు. టిఫిన్ సెంటర్ యజమానితో మాట్లాడి అక్కడ టిఫిన్ చేసే వారితో కలిసి టిఫిన్ చేశారు. అక్కడ వారందరూ సెల్ఫీలు దిగారు. హైదరాబాదు సెంట్రల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలలో తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. దేశం నేడు ఈ పరిస్థితికి చేరుకున్నందుకు నాడు వాజ్పేయి గారు చూపిన మార్గమేనని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి గారికి జయంతి నివాళులు అర్పించారు. పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా సమాచారం. చిరంజీవి మాట్లాడుతూ, ఇంతకాలం నాకేంటి, నా కుటుంబానికి ఏంటి అనే కోణంలో ఆలోచించాను. ఇక ఇది చాలు. నా కుటుంబ సభ్యులు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. భగవంతుడు నాకు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలి అనుకుంటున్నా. కీర్తి గ్లామర్ శాస్త్రం కాదు, వ్యక్తిత్వం శాస్త్రం అని నమ్ముతున్నా అని తెలియజేశారు. అయితే ఈ సామాజిక కార్యక్రమాల వరకే ఆయన పరిమితమై ఉంటాడా, లేదా
మరలా రాజకీయాలకు రానున్నారా అనేది అనుమానం కలుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. నూరి దత్తాత్రేయ గారు అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి అధికారికగా పనిచేస్తున్నారు. వైద్య రంగంలో సంస్కరణకు తన వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని నూరి దత్తాత్రేయుడు గారు తెలియజేశారు. విశాఖ నగరంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజయ గారి సమక్షంలో నూతనంగా అనేక మంది మహిళా కార్యకర్తలు జాయిన్ అయ్యారు. వారితో పాటు పాదయాత్రగా వెళ్లి దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. సర్వేద్ మహామందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఆయన 9 అభ్యర్థనలను ప్రజల ముందు ఉంచారు. మొదటి అభ్యర్థన ప్రతి నీటి బొట్టును ఆదా చేయటం మరియు నీటి సంరక్షణ గురించి ఎక్కువ మందికి అవగాహన కల్పించడం. రెండవది గ్రామం నుండి గ్రామం వరకు వెళ్లే డిజిటల్ లావాదేవీల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఆన్లైన్ చెల్లింపుల గురించి వారికి బోధించడం. మూడవది పని మీద మీ గ్రామం, మీ ప్రాంతం, మీ నగరాన్ని శుభ్రతతో నెంబర్ 1గా మార్చుకోండి. నాలుగవది స్థానిక ఉత్పత్తులను ప్రమోట్ చేయడం, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి. ఐదవది పర్యాటకులకు ముందుగా మీ సొంత దేశం చూడండి, మీ దేశం మొత్తం పర్యటించండి, మీ దేశం మొత్తం చూసిన తర్వాత ఇతర దేశాలకు వెళ్ళండి. ఆరవది సహజ వ్యవసాయం గురించి రైతులకు మరింత అవగాహన కల్పించండి. ఏడవ అభ్యర్థన మీ రోజువారీ తినే జీవితంలో మిల్లెట్లను శ్రీ అన్నగా చేర్చుకోండి, దానిని విస్తృతంగా ప్రచారం చేయండి, ఇది సూపర్ ఫుడ్ అని మోడీ అన్నారు. ఎనిమిదవ అభ్యర్థన ఇది ఫిట్నెస్, యోగా లేదా క్రీడలు కావచ్చు, దానిని మీ జీవితంలో అంతర్భాగంగా చేసుకోండి. మరియు 9వ అభ్యర్థన కనీసం ఒక పేద కుటుంబానికి మద్దతుగా ఉండండి, వారికి సహాయం చేయండి, ఇది అవసరం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ 9 అభ్యర్థనల గురించి ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు లేనిదే రాజ్యం లేదు, రాజ్యం లేనిదే ప్రజలు లేరు, ప్రజలు లేనిదే రాజు లేడు, ప్రజలు బాగుండాలంటే రైతు బాగుండాలి. అయితే ప్రభుత్వం రైతుల పట్ల సరైన విధానాలను అమలు చేయట్లేదు అనేదే విషయం. సరైన విధానాలను రైతులకు అమలు చేస్తే వారికి మంచి జరగడమే కాకుండా గవర్నమెంట్కి మరియు ప్రభుత్వాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధానాలను మనం అంతకుముందే సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ పాటించినట్లయితే దాదాపుగా సంవత్సరానికి కానీ లేదా 5 సంవత్సరాలకు కావచ్చు 50,000 కోట్లు మిగులు అవకాశం ఉంటుంది. రైతుల మీద పెట్టే ఖర్చు సరైన విధానంలో వాళ్ళకి ఖర్చు పెడితే, వారికి సరైన మార్గాన్ని చూపిస్తే వారికి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. దాదాపుగా 50,000 కోట్లు మిగులుని మన రాష్ట్ర ప్రభుత్వం లేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్లు కానీ ప్రతి రాష్ట్రానికి మిగులు చూపించుకునే అవకాశం ఉంటుంది. ఆ విధానం మా అభయ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. రైతు కోసం 2 సీజన్స్లుగా 2 రకాలుగా విభజించుకోవాలి. ఒకటి జనవరి టు జూన్, అలాగే 2 జూలై టు డిసెంబర్. ఈ సీజన్స్లో పండించే పంటలకు రేట్స్ నిర్ణయించాలి. ఈ సీజన్స్లో ఏ పంట అయినా ఒకే రకమైన రేటు విధానం అమలు చేయాలి. అంటే రైతు నుంచి కొనుగోలు చేసే పంటలకు ఒకే కొనుగోలు రేటుని ఇవ్వాలి. అలాగే మార్కెట్లో అమ్మే రేట్లు ఒకే రకంగా ఉండాలి. ఒక మార్కెట్లో ఒక రకంగా, ఇంకో మార్కెట్ ఇంకో రకంగా రేట్లు ఉండకూడదు. ఎగ్జాంపుల్, టమోటా ధర హోల్సేల్గా రైతుల దగ్గర నుంచి కేజీకి 15 రూపాయలు లేదా 20 రూపాయలు కొంటే మార్కెట్లో టమోటా ధర కేజీకి 25 రూపాయలు లేదా 30 రూపాయలు అమ్మే విధంగా ఉండాలి. రైతు లాభం వచ్చినప్పుడు ఆ లాభాన్ని దాచుకోవడం, నష్టం వచ్చినప్పుడు ఆ లాభాన్ని భర్తీ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నష్టం అంటే వాతావరణం అనుకూలించక వర్షాల వల్ల, వరదల వల్ల లేదా వర్షాలు పడకపోవడం వలన పంటలు నష్టపోతే ఆ నష్టాన్ని రైతు లాభంలో భర్తీ చేసుకునే విధంగా ఉండాలి. ఈ జూలై నుంచి డిసెంబర్ వరకు వర్షాలు ఎక్కువ ఉంటాయి. వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివలన పంటలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక జనవరి నుంచి జూన్ లోపు వచ్చే లాభాలను ఒకవేళ 2వ సీజన్లో పంటలు నష్టపోతే ఆ నష్టాన్ని 1వ సీజన్ ద్వారా వచ్చే లాభంలో భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అవసరమైతే ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రభుత్వాలు రైతులకు పట్టే పెట్టుబడితో రైతులకు నష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులో కనీసం
50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు మిగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధానం రాష్ట్రంలో రాజకీయ మేధావులు, అగ్రికల్చర్ మేధావులు ఆలోచించి రైతుకి లాభాలు వచ్చే విధంగా పథకాలు, విధానాలు పాటిస్తారని మా అభయ్ టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విధానాలు అమలు చేయవచ్చు. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.